హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర రా మెటీరియల్ మొత్తం ఉంది కదా, శారీ కుచ్చు మెటీరియల్ సంబంధించినవి. అలాగే ఇలాంటి పికాక్స్, తర్వాత బటర్ఫ్లైస్, ట్రీ టైప్వి. పికాక్స్లోనే 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ట్రీ టైప్ అనమాట. ఇవి కొత్తగా తెప్పించాను. స్టాక్ అయితే ఫుల్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా యాంటిక్లో ఉన్నాయి. ఈ పికాక్స్ వచ్చేసి 2 టైప్స్లో ఉన్నాయి. ఒకటేమో కొంచెం పెద్ద సైజ్ అనమాట, ఒకటేమో కొంచెం చిన్న సైజు. 2 డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఆ బటర్ఫ్లైస్ కూడా అంతే, యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి. మొత్తం 4 కూడా. ఈరోజు వీడియోలో చూపిస్తున్న డిజైన్ వీటితో ఎలా చేసుకోవాలనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది ఉలెన్ క్రోచెట్తో చేస్తారు కదా, ఆ క్రోచెట్ నీడిల్ 11 నెంబర్ది అనమాట. ఇలా హోల్డ్ చేస్తున్నాను. నార్మల్ నీడిల్కి 100 స్టాండ్స్ తీసుకున్నాను. 2 సైడ్స్ కలిపి 200 స్టాండ్స్. స్టిచ్ చేసినప్పుడు ఈజీగా రాదు కాబట్టి నేను ముందే హోల్డ్ చేసుకున్నాను. ఇలా హోల్డ్ చేయడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ 200 స్టాండ్స్కి వచ్చేసి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను. 100 స్టాండ్స్ అంటే 2 సైడ్స్ కలిపి 200 స్టాండ్స్ అనమాట. నేను లెంత్ వచ్చేసి 1 ఇంచ్ ఇస్తున్నాను. సో అందుకు తగ్గట్టు ఒకసారి టేప్ తీసుకొని మెజరింగ్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా ఉందా తక్కువ ఉందా అనేసి దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునేసి ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. అంటే నార్మల్ నీడిల్కి 1 లైన్ తీసుకుంటే 2 స్టాండ్స్ అవుతుంది. ఇలా బ్యాక్ సైడ్లో నుంచి కింది వైపు నుంచి పైకి అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఆ ఎక్స్ట్రాని టజిల్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ కూడా ఉంచుకొని ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు లాక్ చేసుకోవాలి. పైకి థ్రెడ్ పైకి చేయకూడదు. మనం జరీ థ్రెడ్ కనిపిస్తుంది కదా, దానిపైన థ్రెడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనము ఈ జరీ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ లాక్ చేసుకోవాలి సేమ్ ప్లేస్లో. తర్వాత బ్యాక్ సైడ్లో నుంచి సెంటర్కి పైకి స్టిచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పైకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా బటర్ఫ్లై చామ్స్, ఇవి కొత్తగా వచ్చినవి. వీటిని ఇలా స్టిచ్ చేసుకొని మనకి కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే మనము స్టిచ్ చేసిన బీడ్కి ఉంటుంది కదా, ఆ లూప్ది కరెక్ట్గా అక్కడ మళ్ళీ ఇలా కిందికి స్టిచ్ చేయాలి. దాని పక్కనే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ని మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి కింది వైపు నుంచి ఇలా పైకి అనేసి ఆ లూప్ ఉంది కదా, ఆ లూప్లో నుంచి మళ్ళీ ఒక 2 టైమ్స్ స్టిచ్ చేసాము అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఊడిపోకోకుండా ఉండడం కోసం ఇలా ఒక 2 టైమ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసడం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్లో దీన్ని కొంచెం ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా టజిల్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మిడిల్లో ఇలా జరీ థ్రెడ్ పైన నుంచి ఇలా కిందికి లోపలికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టజిల్ లెంత్ 1 ఇంచ్ ఇచ్చాం కదా, ఆ 1 ఇంచ్ లెంత్కి కరెక్ట్గా ఈక్వల్గా సిల్క్ థ్రెడ్స్ అన్నీ ఈక్వల్గా ఉండేలాగా ఇలా పట్టుకొని కరెక్ట్గా ఒకటే లెవెల్కి కట్ చేసుకుంటే మనకి టజిల్ రెడీ అయిపోతుంది. ఇలా బీడ్స్ కుట్టిన వాటికి టజిల్ అనేది చిన్నగా ఉంటే మనకి చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. టజిల్ లెంత్ ఎక్కువగా ఉంది అంటే ఆ బీడ్ మనకి సరిగా కనిపించదన్నమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకొక దగ్గర ట్రీ మోడల్ చూపించాను కదా నేను మీకు ఈ చామ్స్. ఈ ట్రీ మోడల్ చామ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. దానికోసం మార్కింగ్ ఇచ్చిన దగ్గర హోల్ అయితే చేశాను ఉలెన్ క్రోచెట్ నీడిల్తో. ఇప్పుడు ఈ నీడిల్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ట్విస్ట్ చేసుకుంటూ తీస్తే ఈజీగా వస్తుంది. ఇది కూడా సేమ్ నేను 1 ఇంచ్ లెంతే ఇస్తున్నాను. దానికి తగ్గట్టు థ్రెడ్స్ని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్లు. తర్వాత 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని సేమ్ ఫస్ట్ టైం ఎలా అయితే లాక్ చేసామో దీనికి కూడా సేమ్ అలానే లాక్ చేసుకోవాలి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్కి ఒక 500 వరకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఇంకా ఏవైనా రా మెటీరియల్ కావాలన్నా కూడా తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలా వెరైటీస్ అయితే క్యాటలాగ్లో అప్లోడ్ చేశాను. ప్రైజెస్తో సహా అయితే ఉన్నాయి.
ఇప్పుడు సేమ్ 2 టైమ్స్ లాక్ అయిపోయిన తర్వాత ఇలా సెంటర్లోకి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేశాను. తర్వాత ఈ ట్రీ బీడ్కి వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు వచ్చిందనమాట. పైన మనం హ్యాంగ్ చేస్తాం కదా అది. సో అందుకనేసి నేను దీనికి ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్కి ఇలా కిందికి స్టిచ్ చేస్తున్నాను ఈ జరీ థ్రెడ్తో. ఇలా స్టిచ్ చేసేసి సేమ్ మళ్ళీ హోల్ కనిపిస్తుంది కదా ట్రీ పైన, ఆ హోల్లోకి మళ్ళీ కింది నుంచి పైకి ఇంకొకసారి స్టిచ్ చేస్తున్నాను. పైకి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇలా పైకి స్టిచ్ చేసి ఇప్పుడు సెంటర్లో పైకి ఒకసారి కిందికి స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఆ చామ్ అనేది అటు ఇటు కదలకుండా టజిల్ పైన నీట్గా అతుక్కుని ఉన్నట్టు ఉంటుంది. మనం ఇంకా ఏ ఫ్యాబ్రిక్ గ్లూ కూడా పెట్టి స్టిక్ చేయాల్సిన పని లేదు. సేమ్ మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి కూడా ఇంకొకసారి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి మళ్ళీ సేమ్ కిందికి ఇలా డౌన్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టజిల్ని ఇలా వెనక్కి తిప్పి ఆ జరీ థ్రెడ్స్ పైన ఉన్నాయి కదా వాటి పైన నుంచి ఇలా లోపలికి కిందికి స్టిచ్ చేసుకొని టజిల్ ఎంత కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రానైతే కట్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. యూనిక్గా కూడా ఉంటాయి ఈ డిజైన్స్. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు శారీ కుచ్చుకు సంబంధించిన మెటీరియల్ కానీ క్రోచెట్తో చేసిన రెడీమేడ్ టజిల్స్ కానీ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ అయితే చేపిస్తాము. తప్పకుండా వాట్సాప్ మెసేజ్ అయితే చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట.